క్యారెట్తో మెంతి కూర కలిపితే రుచి ఎక్సలెంట్. నియమ్స్ కుక్కరీ నుంచి ఈరోజు క్యారెట్ సూడాన్. క్యారెట్లు పీల్ చేసుకుని ముక్కలు కోసుకోవాలా? ఈ మాదిరి ముక్కలు కోసుకుంటే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మెంతి కూర ఇట్లా వేళ్ళు తీసేసుకుని అక్కడ వరకు కొంచెం కోస్తే చాలు కదా. ఇది చాలా బేబీ మెంతి. అవును, మామూలుగా అయితే పెద్ద మెంతి వస్తుంది, ఇప్పుడు సీజన్ కొంచెం అయిపోయినట్టుంది. అయినా కానీ ఈ బేబీ మెంతి కూర వేస్తే కూర రుచిగా బాగుంటుంది. ఒట్టి ఆకే కోసుకోవాలి పెద్ద మెంతి కూర అయితే కనుక. పెద్ద మెంతి కూర అయితే ఆకులు ఒకటే కోసుకోవాలి. బేబీ కాబట్టి కొంచెం పర్వాలేదు, చివరున్న వేళ్ళు తీసేస్తే సరిపోతాయి అని చెప్పేసి. అవును, ఇలా నీళ్ళల్లో వేసుకుంటే దానికి ఉన్న ఇసుక అది అంతా పోతుంది కదా, మట్టి. అవును, పోతుంది కదా. సరే, ఉల్లిపాయ కోసుకుని తర్వాత మెంతి కూర సన్నగా కోసుకుందాం. ఈ మెంతి కూరలో పోషకాలు అవి ఎక్కువ ఉంటాయి అంటారు కదా. మెంతి కూర మామూలుగా అసలు పోషకాలు ఉంటాయి. ఈ డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది కదా. కారం వేసుకున్నా కొంచెం కొద్దిగా పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. మనం రెండు క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెంతి కూర, కొత్తిమీర కొద్దిగా ఇవన్నీ కోసుకోవటం అయింది కాబట్టి కూర వండుకోవటం మొదలు పెడదామా? ఎక్కువ నూనె పట్టదు. 2 టేబుల్ స్పూన్ నూనె వేసి. ఏమి నూనె వాడతావు నువ్వు? ఇది గానుగ నూనె. ఈ గానుగ నూనె నియమంగా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం సేపు మగ్గని మూత పెట్టుకుని తొందరగా మగ్గిపోతుంది. కూర మగ్గిందో లేదో చూద్దామా చోటి? అయిపోయి ఉంటుంది సార్. ఒకసారి మగ్గిపోయినట్టున్నాయి, చూద్దాము. ఒకటేసి దీని మీద ఇట్లా ఇట్లాంటప్పుడు ఈ కూర వేసేసుకోవాలి. మెంతి కూర. ఓకే. ఈ మెంతి కూర ఏంటంటే మామూలుగా ఆకలి అది మందగిచ్చినా చేసినా కూడా మంచిది, మలబద్ధకానికి మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట, మలబద్ధకం అది లేకుండా ఉంటుంది. తర్వాత ఏమో ఇంకా మామూలు తెలిసిందే కదా, డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది. అవును, అందుకని దీన్ని ఎక్కువగా కూరల్లో వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటావు. ఎక్కువగా ఇది మామూలుగా అయితే ఎండబెట్టిన మెంతి కూర వాడతారు అన్ని కూర. అవును, కసూరి మేతి అంటారు. కలర్ఫుల్ గా కూడా ఉంటుంది చూడటానికి. అవును, ఆరెంజ్ గ్రీన్ గా చూడటానికి బాగుంటుంది. అంటే ఇంకొంచెం ఇవి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇంకొంచెం అవ్వాలి, ఎందుకంటే ఇంకా బాగా ఆకు ఇంకొంచెం మగ్గాలి కదా, కొంచెం వడలాలి. అదే కొంచెం అక్కడక్కడ ఆకుగా కనిపిస్తాను కదా, అది కాకుండా వడిలిపోయినట్టు అంటుకుపోతాయి అసలు క్యారెట్. ఓ, కారం ఎలాగైనా కూర మగ్గిన తర్వాతే కారం వేసుకుంటే రుచిగా ఉంటుంది అంటారు. రుచికి సరిపడా కారం, ఎవరి రుచికి సరిపడా వాడు. కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి తీసే. ఓ, అయితే తెలీదు కొత్తిమీర వేసాము స్పెషల్గా అని. అవును, కానీ ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, రుచి తెలుస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. రెండు తర్వాత గ్యాస్ ఉండకుండా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే. దానికోసం వేస్తాం. అదే ఇంకా అయిపోయినట్టే ఇది.
కూర అయిపోయిందా? పడిపోయి ఆకంతా ఇట్లా అయిపోయింది కదా, మగ్గిపోయింది ఆకంతాను. శుభ్రంగా మగ్గిపోయింది. 10 నిమిషాలు, సుమారుగా 10 నిమిషాలు 10 వేసుకోవచ్చు. నిమిషాలు అంతే. కూర అయిపోయింది చక్కగా. ఈ మెంతి కూర, క్యారెట్ చూసారు కదా. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే వెంటనే తయారు చేసేసుకోండి. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.